ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీ విలేజ్లో ఉంటూ నెలకి లక్షల్లో ఆదాయం సంపాదించగలిగే ఒక మంచి బిజినెస్ ఐడియా గురించి చెప్పబోతున్నాను. ఇది ఒక ఎకో ఫ్రెండ్లీ బిజినెస్. దేనికి పనికిరావు అనుకునేటువంటి వ్యవసాయ వ్యర్థాలతో ఈ బిజినెస్ని చేయవచ్చు. అందుకే రా మెటీరియల్ కాస్ట్ కాస్త తక్కువ ఉంటుంది, ప్రాఫిట్స్ అధికంగా ఉంటాయి. ఫ్రెండ్స్, లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లోని టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్స్ లింక్స్ ఇచ్చాను. సో అందులో వెంటనే జాయిన్ అయిపోండి. నోటిఫికేషన్ పడిన విత్ ఇన్ మినిట్స్లోనే అందులో మేము జాబ్ నోటిఫికేషన్ యొక్క వివరాలను అప్లోడ్ చేస్తూ ఉంటాము. ఏ జాబ్ నోటిఫికేషన్ కూడా మిస్ అవ్వరు. అంతేకాకుండా ఈ గ్రూప్స్ లింక్స్ని మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా అవసరం అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం తెలుసుకోబోయే ఆ బిజినెస్ ఐడియా ఏంటి అంటే బయోమాస్ పిల్లెట్స్ మేకింగ్ బిజినెస్. ప్రపంచవ్యాప్తంగా వంట గ్యాస్ వాడకం విపరీతంగా పెరిగింది. దీనివల్ల దిగుమతి చేసుకునేటువంటి గ్యాస్ రేటు విపరీతంగా పెరిగిపోతుంది. అందుకే గవర్నమెంట్ వారు ఈ బయోమాస్ పిల్లెట్ ప్రొడక్షన్కి ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక ఎకో ఫ్రెండ్లీ అవడం వల్ల, వాతావరణానికి ఎటువంటి హాని జరగకపోవడం వల్ల, దానికి అయ్యే ఖర్చు కూడా తక్కువ అవడం వల్ల గవర్నమెంట్కి మంచి సపోర్ట్ దొరుకుతుంది. ఈ బయోమాస్ పిల్లెట్స్కి అయ్యే ఖర్చు గ్యాస్కి అయ్యే ఖర్చులో సగానికి సగం ఉంటుంది. అందువల్లే ఈ బయోమాస్ పిల్లెట్స్ వాడకం వల్ల గ్యాస్ దిగుమతులు తగ్గి దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. జనరల్గా ఇంట్లో వంటకి, హోటల్స్కి, రెస్టారెంట్స్కి, దాబాస్కి, హాస్టల్స్, అనాథ శరణాలయాలు ఇలాంటి వాటిల్లో వంటలకి గ్యాస్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. అంతేకాకుండా ఇంధనం అవసరమయ్యే చాలా ఇండస్ట్రీస్కి ఈ బయోమాస్ పిల్లెట్స్ అనేవి రోజు అవసరం అవుతాయి. సో ఈ విధంగా చూసుకుంటే మనకి రోజు రోజుకి ఈ బయోమాస్ పిల్లెట్స్ వాడకం అన్నది పెరుగుతుందనే చెప్పొచ్చు. ఇందులో ఎక్కువగా స్మోక్ రాదు, ఎటువంటి పొల్యూషన్ ఉండదు. కాబట్టి వీటిని యథేచ్ఛగా వాడుకోవచ్చు. ఇంకా మన ఇండియా వ్యవసాయ ఆధారిత దేశం అవడం వల్ల కొన్ని వేల టన్నుల అగ్రి వేస్ట్ అనేది ప్రతి ఏటా జనరేట్ అవుతుంది. ఇటువంటి సిచ్యువేషన్లో మనం ఈ బయోమాస్ పిల్లెట్స్ బిజినెస్ స్టార్ట్ చేసినట్లయితే ఫ్యూచర్లో బయోమాస్ పిల్లెట్స్ వాడకం ఇంకా పెరుగుతుంది. కాబట్టి ఇంకా ఎక్కువ లాభాలు ఫ్యూచర్లో సంపాదించుకోవచ్చు. అయితే ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనకి 2 రకాల మిషన్స్ అవసరం అవుతాయి. మొదటిది ఏంటంటే గ్రైండింగ్ మిషన్. ఇది మనకి ఒక 50,000 రూపాయల ప్రైస్ రేంజ్లోనే దొరుకుతుంది. ఆ తర్వాత రెండోది బయోమాస్ పిల్లెట్స్ మేకింగ్ మిషన్. ఇది కూడా మనకి ఒక 1,50,000 రూపాయల ప్రైస్ రేంజ్లో దొరుకుతుంది. ఆ తర్వాత మనకు కావాల్సిన రా మెటీరియల్స్ ఏంటంటే అగ్రి వేస్ట్, అంటే రంపపు పొట్టు. ఇది వుడ్ ఇండస్ట్రీ నుంచి మనకి లభ్యమవుతుంది. ఇంకా రెండోది గింజలు తీసేసినటువంటి మొక్కజొన్న కంకెలు. ఇవి రైతుల దగ్గర నుండి మనం సేకరించుకోవచ్చు. ఆ తర్వాత వేరుశనగ పొట్టు, ఇంకా కంది చేను నుండి వచ్చినటువంటి వేస్ట్, ప్రతి పంట నుండి దూది తీసేసిన తర్వాత వచ్చినటువంటి వేస్ట్, ధాన్యం తీసేసిన తర్వాత వచ్చినటువంటి ఓక, ఇలా అన్ని రకాల అగ్రి వేస్ట్ను మనం ఈ బయోమాస్ పిల్లెట్స్ తయారీలో వాడుకోవచ్చు. అయితే ఇప్పుడు తయారీ విధానం ఏంటంటే ముందుగా రంప పొట్టుతో పాటు ఇందాక చెప్పినటువంటి రా మెటీరియల్స్ ఏవైనా మనకి అవైలబుల్గా ఉన్నవి 2 కలుపుకొని మనం గ్రైండింగ్ మిషన్లో వేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ గ్రైండింగ్ మిషన్ అనేది ఈ రా మెటీరియల్స్ని పొడిగా చేస్తుంది. ఇలా పొడిగా తయారైనటువంటి మొత్తాన్ని పిల్లెట్స్ మేకింగ్ మిషన్లో వేయాల్సి ఉంటుంది. ఈ పిల్లెట్స్ మేకింగ్ మిషన్ అనేది వాటిని చిన్న చిన్న ధూప్ స్టిక్ లాంటి సైజులోని మనకి పిల్లెట్స్ని తయారు చేసి బయటికి పంపిస్తుంది అనమాట. ఇలా వచ్చిన బ్యాగ్స్ మనం మినిమం 10 కేజీలు, 15 కేజీలు, 25 కేజీలు, 50 కేజీలు ఇలా కస్టమర్కి అవసరమైనటువంటి బ్యాగ్ సైజుల్లో ప్యాక్ చేసి మనం సప్లై చేసుకోవచ్చు. ఈ బిజినెస్లో మనం ఒక 3 HP మోటార్ ఉన్నటువంటి పిల్లెట్స్ మేకింగ్ మిషన్ తీసుకున్నట్లయితే గంటకి 80 కేజీల బయోమాస్ పిల్లెట్స్ని తయారు చేయవచ్చు. సో ఈ విధంగా మనం రోజుకు ఒక 5 గంటలు వర్క్ చేసినా సరే 400 కేజీల బయోమాస్ పిల్లెట్స్ ప్రొడక్షన్ అవుతాయి అన్నమాట. 1 కేజీ మార్కెట్లో 20 రూపాయల వరకు సేల్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి 400 కేజీలు ప్రొడక్షన్ చేస్తున్నాం కాబట్టి మనకి రోజుకి 8,000 రూపాయల ఇన్కమ్ అనేది, మనకి నెలకి 2,40,000 రూపాయలు అనేది ఇన్కమ్ వస్తుంది. మనం కనుక మార్కెటింగ్ సక్రమంగా చేసుకున్నట్లయితే ఈ అమౌంట్ అనేది ఖచ్చితంగా సంపాదించుకోవచ్చు. ఇందులో లేబర్ ఖర్చులు, ఎలక్ట్రిసిటీ, ప్యాకింగ్, మిస్లీనియం ఖర్చులు అన్నింటికీ కలిపి ఒక 1,20,000 రూపాయలు తీసేసినా సరే, అంటే సగానికి సగం తీసేసినా సరే మనకి 1,20,000 రూపాయలు అనేది నెలకి మిగులుతుంది అనమాట. ఒక నెలలో పెట్టుబడి పెట్టిన మొత్తం వెనక్కి వచ్చేస్తుంది, పైగా లాభాలు కూడా ఉంటాయి. అయితే మార్కెటింగ్ ఎలా చేయాలి, ఎవరెవరికి సేల్ చేయాలి అని మీకు డౌట్ వస్తుంది. ఫ్రెండ్స్, ముందుగా మనం మన ఏరియాలో ఉన్నటువంటి ఈ డాబా, రెస్టారెంట్స్, హోటల్స్ లాంటి వారిని కలవాలన్నమాట. ఎవరైతే ఈ గ్యాస్ కానీ, చార్కోల్ కానీ ఇలా ఇంధనం వాడతారో వాళ్ళ వంటలకు కానీ, ఇండస్ట్రీస్ కానీ, వారిని ముందుగా కాంటాక్ట్ అయ్యి మన దగ్గర ఉన్నటువంటి బయోమాస్ పిల్లెట్ శాంపిల్స్ని ఒక 5 కేజీ 10 కేజీ వాళ్ళకి ఇవ్వాలన్నమాట. సో వాళ్ళు వాటిని వాడిన తర్వాత వాళ్ళకి ఎలా కన్జంప్షన్ అవుతున్నాయి, ఎంత కాస్ట్ అవుతుంది అనేది వారికి తెలిసిపోతుంది. సో ఆ విధంగా వాళ్ళు తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా వాళ్ళు మనకు ఆర్డర్స్ అనేవి ఇస్తారు. మిషనరీ పర్చేజ్ లింక్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లోని నేను వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఇచ్చాను. ఆ గ్రూప్స్లో జాయిన్ అయినట్లయితే మీకు ఖచ్చితంగా మిషనరీ లింక్స్ అనేవి అందులో అవైలబుల్గా ఉంటాయి. ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.